రాష్ట్ర రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం. మాజీ సీఎం వారసుడైన ఆడంబరాలకు పోని సాదాసీదా జీవితం. తన పనేదో తాను చేసుకుపోయే తత్వం. గతమెంతో ఘనం, కానీ వర్తమానం గందరగోళం. సొంత నియోజకవర్గంలోనే పెద్ద ఆయన మాట సాగడం లేదా? ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం దక్కలేదా? పార్టీలో వర్గపోరు ఆ సీనియర్ కి చికాకు కలిగిస్తోందా? ఆయన అతి మంచితనమే అధికారులకు అలుసుగా మారిందా? ఎవరా పెద్ద ఆయన? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? తండ్రి మాజీ సీఎం, ఆయనేమో కేంద్ర మాజీ మంత్రి. కర్నూలు రాజకీయాలను దశాబ్దాల పాటు ఏలిన కుటుంబం ఆయనది. అలాంటి నాయకుడు కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోవడం ఆయనకేమో గాని చూసేవారందరికీ కాస్త ఇబ్బందికరంగానే ఉంది. కాకలు తీరిన రాజకీయ యోధులు చక్రం తిప్పిన నియోజకవర్గంగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది డోన్కి. 50 ఏళ్ల రాజకీయ చరిత్రను తిరగేస్తే డోన్ నియోజకవర్గ కేంద్రంగా చక్రం తిప్పిన రాజకీయ యోధులు కళ్ల ముందు మెదులుతారు. నాటి తరంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాల ఆధిపత్యంలో నడిచింది డోన్ రాజకీయం. మధ్యలో ఒకరిద్దరు చోటామోటా నేతలు తలుక్కున మెరిసినా వారు అక్కడ నిలదొక్కుకోలేకపోయారట. 4 దశాబ్దాలుగా రాయలసీమలో పెద్దాయనగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేతగా, కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, సన్ ఆఫ్ విజయభాస్కర్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది ఆయనకు. కర్నూలు ఎంపీగానే పోటీ చేద్దామనుకున్న టీడీపీ అధిష్టానం ఆదేశించడంతో ఎంపీ స్థానాన్ని వదులుకుని అసెంబ్లీ బరిలో నిలిచారు సూర్యప్రకాష్ రెడ్డి. పార్టీ అధిష్టానం ఆశీస్సులు, అక్కడి ప్రజల ఆదరణ మెండుగా ఉండడంతో మాజీ మంత్రి బుగ్గన రూపంలో బలమైన ప్రత్యర్థి ఉన్నా క్యాడర్ సహకారంతో గెలుపు గుర్రమెక్కేశారు పెద్దాయన. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అంగీకరించడంతో పార్టీ అధికారంలోకి వస్తే అమాత్య పదవి ఖాయమని ఆ సీనియర్తో పాటు ఆయన అనుచరులు ఆశించారట. పార్టీ అధిష్టానం కూడా అందుకు అనుకూలంగా ఉందనే సంకేతాలతో అన్నీ మంచి శకునాలేనని క్యాడర్ హ్యాపీగా ఫీల్ అయిపోయారట. ఎన్నికల ఫలితాలు రావడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరడం చకచకా జరిగిపోయినా కర్నూలు సీనియర్ వైపు ఇప్పటిదాకా కన్నెత్తి చూడలేదు కూటమి పెద్దలు. దీంతో కొంత దిగాలు పడిన పెద్దాయన అనుచర గణమేమో గుర్రం ఎగరావచ్చు, ఏ నిమిషంలోనైనా సీఎం చంద్రబాబు కోట్ల వైపు చూడకపోతారా అని ఆశాభావంతో కాలం గడిపేస్తున్నారట. గతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నేపథ్యంలో కోట్ల కేఈ కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చారు చంద్రబాబు. అప్పట్లో కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు. ఈసారి తమ నాయకుడికి కూడా అదే గౌరవం దక్కుతుందని కోట్ల మద్దతుదారులు భావించారు. పెద్దాయనకు పదవొస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని డోన్ ప్రజలు ఆశించినా అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టు పరిస్థితులు మారిపోయాయట. ఆశించిన పదవి మాట పక్కన పెడితే ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు పెద్దాయనకు పెద్ద తలనొప్పిగా మారాయట. వైసీపీ నుంచి గెలిచి గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలో జరిగిన భూదందాలకు చెక్ పెట్టేందుకు కోట్ల గట్టి కసరత్తే చేస్తున్నారట. డోన్ నియోజకవర్గంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై గుర్రుగా ఉన్న కోట్ల అక్రమాలకు సాక్ష్యాలను, రెవెన్యూ రికార్డులను సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లారట. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా డోన్లో జరిగిన అక్రమాలపై ఎలాంటి విచారణ లేకపోవడం, ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం డోన్ తమ్ముళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కారణమేంటని ఆరా తీస్తే కోట్ల వర్గం నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయట. డోన్ నియోజకవర్గంలోని అధికార పార్టీలో మరో వర్గం ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతలపై, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే వర్గంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, జిల్లా మంత్రి వారికి అండదండలు అందిస్తుండడంతో అంత అనుభవం ఉండి దీన్నెలా హ్యాండిల్ చేయాలో తెలియని పరిస్థితిలో కోట్ల ఉన్నారనేది లోకల్ టాక్. 5 ఏళ్ల వైసీపీ హయాంలో జరిగిన భూదందాలకు రెవెన్యూ శాఖలోని క్షేత్రస్థాయి సిబ్బందే కారణమని తెలిసినా, కావలసినన్ని ఆధారాలున్నా నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక్క వీఆర్ఓను కూడా బదిలీ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారంటే ప్రత్యర్థి వర్గం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్న గుసగుసలు డోన్లో గట్టిగానే వినబడుతున్నాయట.
ఈ గ్రూపు రాజకీయంతో ఒకవైపు అవినీతి పరులు, భూ కబ్జాదారులు నియోజకవర్గంలో కాలరెగరేసి తిరుగుతుంటే ఎమ్మెల్యే మంచితనం, నిస్సహాయత కొందరు అధికారులకు వరంగా మారిందన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలకు సంబంధించి రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎమ్మెల్యే ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని స్థానిక టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా టాక్ నడుస్తోంది. ఏదేమైనా తరాలుగా వస్తున్న రాజకీయ వారసత్వం, ఎవరినీ ఏమనలేని మంచితనం, తనకేం కావాలో అధిష్టానాన్ని అడగలేని మొహమాటంతోనే ఆ సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో గట్టిగా నిలదొక్కుకోలేకపోతున్నారన్న విమర్శలు తెలుగు తమ్ముళ్లలో అక్కడక్కడా వినిపిస్తున్నాయట. 7 పదుల వయసు పైబడిన రాజకీయ ఉద్దండుడికి టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందా? గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుందా అన్నది డోన్లో జవాబులేని బేతాళ ప్రశ్నగానే మిగిలిపోయిందట. తనకు ఇవే చివరి ఎన్నికలంటూ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన రాయలసీమ పెద్దాయన కోట్ల గతం ఎంతో ఘనంగా ఉన్నా వర్తమానం మాత్రం గందరగోళంగా మారడంతో భవిష్యత్తుపై ఆయన అనుచర గణంలో ఆందోళన అయితే ఉంది. చూడాలి మరి ఈ పొలిటికల్ జంక్షన్లో ఆ పెద్దాయన ప్రయాణం ఎలా సాగుతుందో.